Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్తాను. యాప్ గురించి మీకు ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు. అదే గూగుల్ కలర్ యాప్ ఫ్రెండ్స్. ఇది సేమ్ సిమిలర్గా ట్రూ కాలర్ మాదిరి అయితే పనిచేస్తుంది. అయితే మీరు ఈ మొబైల్లో ట్రూ కాలర్ అనే యాప్ని ఇప్పటివరకు అయితే యూజ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ట్రూ కాలర్ అనే అప్లికేషన్ని కొంతమంది వాడకుండా ఉండి ఉండొచ్చు. సో మీరు ట్రూ కాలర్ యూజ్ చేస్తూ ఉంటే ఆ యాప్ని వెంటనే అయితే అన్ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే ట్రూ కాలర్ చాలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అలానే మనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వేరే వాళ్ళకైతే లీక్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పే యాప్ వచ్చేసి మీకు సంబంధించిన డేటా అనేది సెక్యూర్గా అయితే ఉంచుతుంది. అదే గూగుల్ కాలర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గూగుల్ కాలర్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, ఫోన్ బై గూగుల్ అనేసి దాని మీద క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ అయితే చేయండి. ఈ యాప్ వచ్చేసి 7 MB అయితే స్టోరేజ్ అయితే తీసుకుంటుంది మన మొబైల్లో వచ్చేసి. ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కింద సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ ఫోన్ అనే దాని మీద క్లిక్ ఇచ్చి సెట్ యాజ్ డిఫాల్ట్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. సో ఇలా అయితే సెట్టింగ్ అయితే వస్తుంది. ఇందులో వచ్చేసి ఇంటర్ఫేస్లో ఫేవరెట్స్, రీసెంట్, కాంటాక్ట్స్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పైన రైట్ సైడ్లో టాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఆ తర్వాత వచ్చేసి డిస్ప్లే ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసి చూస్ థీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసి డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు, లైట్ మోడ్ కావాలంటే లైట్ మోడ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన మోడ్లోకి అయితే కన్వర్ట్ అయితే కావచ్చు. అలానే పైన నుంచి 4th ఆప్షన్ చూస్తే బ్లాక్డ్ నెంబర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసి అలో అనే దాని మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎనేబుల్ చేసేయండి. అప్పుడు మీకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే కనుక ఆటోమేటిక్గా వచ్చేసి బ్లాక్ అయితే చేసేస్తుంది. ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తూనే కింద నుంచి 3rd ఆప్షన్ ఫ్రెండ్స్, కాలర్ ఐడి అని స్పామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూసినట్లయితే మనకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ అయినా వస్తే కనుక ఇక్కడ ఐడెంటిఫై అయితే చేస్తుంది. ఈ ఆప్షన్ ఎనేబుల్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే. ఈ యాప్ అయితే చాలా వరకు అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో అయితే షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.